కూడా మనం పోల్చుకుంటూ ఉంటాం. బట్ వీ మస్ట్ ఆల్వేస్ నో దట్ ద కంపారిజన్ ఇస్ స్టీలర్ ఆఫ్ జాయ్. మనలో నా ఆనందం దొంగిలించబడాలంటే దానికి బాగా ఉపయోగపడేది ఏంటంటే పోల్చుకోవడం. అందువల్ల దేవుని బిడ్డలుగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇతరులతో పోల్చుకోవడము మానుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కరి పట్ల దేవుని యొక్క చిత్తము, దేవుని ఆలోచనలు విశేషంగా ప్రత్యేకంగా ఉంటాయి. ఆయన ప్రణాళికలు మనం అర్థం చేసుకొని ప్రభు నీ చిత్తము అని దేవుని చిత్తానికి అప్పగించుకున్నప్పుడు ఆయన చిత్తాన్ని నెరవేర్చేవాడు మన జీవితాలలో. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, ఆయన మన కుమ్మరి, మనం ఆయన చేతిలో జిగటం. అన్న ఎప్పుడైనా కుమ్మరితో మాట్లాడుతుందండి, నన్ను ఇట్లా చేయయ్యా, నన్ను అట్లా చేయయ్యా, ఐడియాస్ ఏమైనా ఇస్తుందా? ఏమి ఇవ్వదు కదా. జిగటం మనం చేసే పని ఒక్కటే, కుమ్మరి వాని చేతికి అప్పగించుకోవడము. నాతో కలిసి ఈ పాటను పాడండి. స్వరూపమిచ్చు కుమ్మరి, మన నిర్మించిన మన నిర్మాణకుడైన దేవుడు, సారెపైనున్న మంటి వలె ప్రభా నా జీవితాన్ని పరమ కుమ్మరి అని నీ చేతులకు అప్పగించుకున్నానని ఈ పాట పాడుతూ దేవుని నామాన్ని మహింపరి. సారెపైనున్న మంటినయ్యా, సరి అయిన పాత్రన్ చేయుమయ్యా, సర్వేశ్వరాని నిత్తుండను, సర్వద నిన్నే సేవింతును. లోయలెల్లా పూడ్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి, వక్ర మార్గము సక్రమవ్వాలి, కరుకు మార్గం నున్ను పోవాలి. లోయలెల్లా పూడ్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి, వక్ర మార్గము సక్రమవ్వాలి, లిరికే నున్ను పోవాలి. పాడదాం. రాజు వస్తున్నాడు ఆయత్తమవుదాం, యేసు వస్తున్నాడు